వద్దా పూర్వ, వెళ్ళిపో. నువ్వు పిలిస్తే వచ్చిందాన్ని కాదురా, నీ ఏడుపు చూసే వెళ్దామని వచ్చిందాన్ని. నువ్వు జైల్లో పడ్డాక ఫస్ట్ వినే బ్యాడ్ న్యూస్ ఏంటో తెలుసా? భూమి చావు. ఏం చూస్తావు? భూమిని నేను చంపిస్తుంటే అడ్డుకోలేవుగా. ఇక మీ అమ్మ విషయం అంటావా? కంగారు పడకు. నేను తన ఫ్యూచర్ గురించి చెప్పడం లేదు, ప్రెజెంట్ గురించి చెప్తున్నాను. నిన్ను పోలీసులు అరెస్ట్ చేసిన మరుక్షణమే మా ఇంటికి కాపాడండి మా అబ్బాయిని అంటూ కేపీని అడగడానికి వస్తే మీరా కేపీని కంట్రోల్లో పెట్టి మీ అమ్మని బయటికి గెంటి మొహం మీదే తలుపేసింది. బేలగా చూడ్డం తప్ప మీ అమ్మ పాపం ఏమీ చేయలేకపోయింది. ఎప్పుడే మీ అమ్మ పరిస్థితి ఇలా ఉంటే ఫ్యూచర్లో ఎలా ఉంటుందో నీ ఊహకి వదిలేస్తున్నాను. ఇక నీ చెల్లెల విషయానికి వస్తే జస్ట్ స్టాప్ ఇట్ అపూర్వ. అరే రే కంగారు పడుకు. నేను వాళ్ళిద్దరిని ఏమీ చేయను. ఊరికే దూరంగా పొమ్మను ఒక ఆప్షన్ ఇస్తాను. వాళ్ళు ఆప్షన్ తీసుకుని ఎక్కడైనా హాయిగా బతికేయచ్చు. కానీ ఆప్షన్ లేనిది నీ ప్రియాతి ప్రియమైన భూమికే. సాక్ష్యంతో వచ్చి నువ్వేంటో చూపించి దానికేమైనా అయితే నన్నే జైలుకి పంపిస్తానని బెదిరిస్తావా? దాన్ని ఎంత దారుణంగా తప్పిస్తానో ఓ వీడియో నీకు జైల్లో చూపించే ఏర్పాటు చేస్తాను. చూసి ఎంజాయ్ చేయడానికి సిద్ధంగా ఉండు. గగన్కి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బెయిల్ ఇప్పించి స్టేషన్ నుంచి బయటికి తీసుకురావడానికి మన కేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. హైలీ డిమాండెడ్ లాయర్ని కలవడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ వాళ్ళ అపాయింట్మెంట్సే దొరకట్లేదు. నాకు చెప్పాడు, నాకు తెలిసిన 4 పెద్ద లాయర్ని కలిశాను. కేసు వివరాలు చెప్తే బెయిల్ రావడం కష్టమని అంటున్నారు. మీరిలా చెప్తుంటే నాకు భయం వేస్తుంది అన్నయ్య గారు. అయ్యో, మిమ్మల్ని భయపెట్టాలని చెప్పట్లేదమ్మా. జరిగింది జరిగినట్టు చెప్తున్నానంతే. మీరు అనవసరంగా ఆందోళన పడకండి. ఈ కేసు నుంచి ఎలా అయినా సరే అటు కేపీనో నేనో గగన్ ఎలా అయినా సరే బయటికి తీసుకొస్తాం. ఏదో చేయడం ఎందుకు? అసలు కేసే లేకుండా చేస్తే ఎలా ఉంటుంది అంకుల్? నువ్వు ఆ శరత్చంద్ర గారి అమ్మాయి కదూ? అవును,
అలా చెప్పుకోవడం కంటే ది గ్రేట్ అపూర్వ ముద్దులు కూతురని చెప్పుకోవడానికి ఎక్కువ ఇష్టపడతాను. తెలుసమ్మా, మీ మమ్మీ గారిలో ఉన్న పొగరు మీలో కనబడుతుంది. షటప్. కొంచెం చనువిచ్చాం కదా అని ఇంకొంచెం ఎక్కువ చనువు తీసుకోకూడదు. నక్షత్ర, కొంచెం మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. ఆయన నా అన్నయ్య లాంటివాడు. లాంటి వాళ్ళని కాదత్తయ్య, మన అనుకున్న వాళ్ళనే నమ్ముకోవాలి. పరాయి వాళ్ళు ఎప్పటికీ మన వాళ్ళు కాలేరు. అయినా గగన్ బావని కేసే లేకుండా విడిపించుకోవడానికి నా దగ్గర ఓ బ్రహ్మాండమైన ఐడియా ఉంది. అమ్మా శారదా, ఈ అమ్మాయి ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతుందంటే గగన్ని బయటికి తీసుకొచ్చే మార్గం ఏదో ఈ అమ్మాయి దగ్గర ఉందనే అనిపిస్తుంది. మాట్లాడి గగన్ని బయటికి తీసుకురండి. అదే కదా మనకి కావాల్సింది కూడా. నేను ఇక బయలుదేరతాను. ఏ విషయం అనేది నాకు ఫోన్ చేసి చెప్పండి అమ్మా. సరే అన్నయ్య గారు. మా నక్షత్ర అన్న మాటలు మీరేం మనసులో పెట్టుకోకండి. హా, పెట్టుకున్నా ఈ పెద్దయిన పెద్దగా చేసేదేముందిలే అత్తయ్య. ఇదిగో నక్షత్ర, మామయ్య బయటికి వెళ్ళడం కంటే ముందే నేను నిన్ను మెడపట్టుకొని బయటికి గెంటేస్తాను. ఏంటా చూపు? మా ఇంటికి వచ్చిన వాళ్లతో నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే అలా చూస్తూ భరిస్తూ ఉంటావనుకుంటున్నావా? అమ్మా పూర్ణిమ, నువ్వు అనవసరంగా ఆవేశపడకు. గగన్ని బయటికి తీసుకొస్తాను అని తను అంటే ఒకటి కాదమ్మా, 10 మాటలన్నా నేను పట్టించుకోను. వెళ్ళొస్తానమ్మా. సరే అన్నయ్య. ఏంటి నక్షత్ర, అసలు కేసే లేకుండా నువ్వెలా చేయగలవు? ఈ కేసు పెట్టింది మీ అమ్మ కదా. అందుకే కదా ఈ కేసు వెనక్కి తీసేసుకోవడం ఈజీ అని చెప్తున్నాను. నేను చెప్తే మా మమ్మీ నా మాట ఏది కాదందు. డాడీకి ఏమైనా జరిగినా కూడా బావని ఎవ్వరూ టచ్ చేయకుండా నేను చూసుకుంటాను. ఆ పని చేయి తల్లి. నీ ఫోటో తీసుకెళ్లి దేవుడి గూట్లో పెట్టుకుంటాను. దేవుడి గదిలో ఎందుకత్తయ్యా? బెడ్రూమ్లో పెట్టండి. నాది బావది పెళ్లి ఫోటో. అనుకున్నాను ఊరికే నువ్వు ఇంత పెద్ద సహాయం మాకెందుకు చేస్తావా అని ముందే అనుకున్నాను. నువ్వు అత్తయ్య అంత అమాయకురాలివి కాదు కాబట్టి అనుకోవడంలో తప్పే లేదు పూరి. ఎందుకంటున్నానో ఆలోచించత్తయ్యా. ఇప్పుడు బావకొచ్చిన కష్టాన్ని చిటికిన వేలుతో తీసేసినంత ఈజీగా తీసేస్తాను. జస్ట్ నువ్వు బావకి నాకు పెళ్లి చేస్తానని మాటివ్వు చాలు. అది జరగని పని నక్షత్ర. కష్టాలతో మేం కాటికైనా వెళ్తాం కానీ నీలాంటి దాన్ని నా ఇంటి కోడలిగా మాత్రం తెచ్చుకోను. బయలుదేరు. అత్తయ్య, నువ్వు నా ఈగోని హర్ట్ చేస్తున్నావు. వచ్చిన అవకాశాన్ని వదులుకుంటున్నారు. బాగా ఆలోచించుకోండి. చించడానికి ఇక్కడ ఏమీ లేదు, నువ్వు ముందు బయలుదేరు. బయలుదేరుతాను పూరి, బయలుదేరుతాను. మీ అన్నయ్యని పెళ్లి చేసుకుంటే ఇక్కడే ఉండిపోవచ్చన్న ఆశతో వచ్చాను. పొమ్మంటున్నారు కదా, పోతాను. మాట తీసుకుని పోదామని వచ్చాను కదా, మాట ఇచ్చిపోతున్నాను. మీ అన్నయ్య నన్ను పెళ్లి చేసుకున్నాడా సరే సరే, లేదంటే జీవితంలో మళ్ళీ బయటికి రాలేడు, రానివ్వను. ఇది నా ప్రామిస్. నిన్ను పూర్ణి, ఆగు. చేసావు కదా ప్రామిస్. నా కొడుకుని ఎలా రక్షించుకోవాలో నాకు తెలుసు. ఇక నువ్వు బయలుదేరవే.
నక్షత్ర, ఫస్ట్ టైం నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నీకు కూడా గగన్ బావ్ అంటే ఇష్టమే కదా? ఆయన్ని స్టేషన్ నుంచి విడిపించాలంటే నేను బయటికి వెళ్ళాలి. ప్లీజ్ నక్షత్ర, ఏదో ఒకటి చెప్పి నన్ను విడిపించు. నువ్వేం చెప్పినా మీ మమ్మీ కాదన్నదు కదా? అవును, కాదనదు. నిన్ను విడిపించాలి, అంతే కదా? అవును, అంతే. నిన్ను విడిపిస్తే బావని బయటికి తీసుకొచ్చి గ్రాండ్గా పెళ్లి చేసుకుంటావు. మరి నేనేం చేయాలి? అక్షింతలేయాలా? బావ నాకు దక్కనప్పుడు బయటుంటే ఏంటి, జైల్లో ఉంటే ఏంటి? ఉండనివ్వు. అరెస్ట్ అయిన కేసులో బావకో 7-8 జైలు శిక్ష పడితే అప్పుడు మమ్మీతో మాట్లాడి నిన్ను బయటికి తీసుకొస్తాను. ఎంత దారుణంగా మాట్లాడుతున్నావేంటి నక్షత్ర? నా మాటలు నీకు దారుణంగా అనిపిస్తే బావతో నీ పెళ్ళి నాకు ఇంకెంత దారుణంగా అనిపిస్తుంది. ఏదైనా మనం చూసే విధానంలోనే ఉంటుంది భూమి. నువ్విక్కడ బావ అక్కడ ఖైదీలుగా ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది. నీకు బాధగా అనిపించొచ్చు. అంతా చూసే విధానంలోనే ఉంటుందని చెప్పాను కదా. ఉండు, బావకి గట్టి శిక్ష పడేంత వరకు నువ్వు కూడా ఖైదీగానే ఉండు. బావంటే ప్రాణమని, బావ కోసం ప్రాణం తీసుకుంటానని పెద్ద పెద్ద కబుర్లు చెప్పిన మన నక్షత్ర ఇప్పుడు చూడు ఎంత శాడిస్ట్లా మాట్లాడుతుందో. అవునరా, ఎలాగైనా భూమిని విడిపించాలి. అమ్మ దగ్గర తాళాలుంటే అమ్మను మనం ఈజీగా మాయ చేసి తాళాలు కొట్టేసేవాళ్ళం. అవును. కానీ అమ్మ అవి తీసుకెళ్లి అత్తయ్యకిచ్చింది. ఎలా కొట్టేయగలం? నువ్వు మేధావిరా, ఏదో ఒక ఐడియా వేసి నువ్వు కొట్టేయగలవు. నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఎలా 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 ఐడియా. చెప్పరా ఏంటో? ఇప్పుడు మనం ఓకేనా? సొమ్మొకరిది సోకొకరిది అంటే ఇదేనమ్మాయి. మహారాణిలా అనుభవించాల్సిన ఆ భూమి దాసిదాన్లాగా పడుంది. దాని దగ్గర దాసిదాన్లాగా ఉండాల్సిన నువ్వు మహారాణిలాగా ఉన్నావు. తిను పిన్ని, నాతో తిట్లు తినకుండా ఒక్కరోజు కూడా నువ్వు ఉండలేవా? చీ అనిపించుకోపోతే నీకు రోజు గడవదా? ఛీ, నువ్వు అసలు మారు. అమ్మాయి నువ్వు తిన కొనేదంట. ఓకేరా. ఏంటి ఫ్రూట్స్ తింటూ గ్లామర్ పెంచుతున్నారా? ఏంటో అబ్బాయి, తొందరలో పెళ్లి కావాల్సిన దాన్ని ఆ మాత్రం మెయింటైన్ చేయాలి కదా. రేపో మాప పోయేదానికి ఈ వయసులో పెళ్ళంట ఎందుకో. ఏంటి ఏమన్నా ఏమన్నా? గోరింటాకు పెనికి ఫిట్స్ వచ్చినట్టున్నాయి. అతయ్య, గోరింటాకు పెనికి ఫిట్స్ వచ్చినట్టున్నాయి. ఆ తాళాల గుర్తిటి ఇవ్వండి. ఇవ్వండి, ఇది పట్టుకోండి. ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు. పిన్ని, పిన్ని, ఏమైంది? అదేంటమ్మాయి? అదేంటమ్మాయి, నాకేదో కరెంట్ షాక్ కొట్టినట్టు అయిందంటే. ఫిట్స్ వస్తే కరెంట్ షాక్ కొట్టినట్టు అవుతుందన్నమాట. అంటే ఇప్పుడు నాకు ఫిట్స్ వచ్చాయా? అవును గోరింటాకు,
అతే తీసుకోండి అతే తీసుకోండి. పిన్ని ఏమైంది? చూడండి గోరింటాకు, వయసు అయిపోతుంది కదా, ఎక్కువ ఆవేశపడొద్దు, మళ్ళీ ఫిట్స్ రావచ్చు. ఇదిగో అబ్బాయి, నాకు పెళ్ళేంత వరకు నా వయసు గురించి మాట్లాడితే మర్యాదగా ఉండదు తెలుసా? పిన్ని పిన్ని అదే తలలో గుర్తు, అయ్యో తలలో గుర్తివ్వండి, చేతిలో పెట్టండి. తాళాలు తీసుకో. పిన్ని పిన్ని అయ్యో. పిన్ని ఏమైంది? చూసారా గోరింటాకు గారు, మీరు కోపడుతుంటే మళ్ళీ ఫిట్స్ వస్తుంది. అమ్మో, అయినా సరే నువ్వు నా వయసు గురించి మాత్రం మాట్లాడొద్దు. అది కాదు గోరింట. చెర్రీ చెర్రీ, నువ్వు వెళ్ళాలన్నావు కదా, వెళ్ళు భూమి. మా అన్నయ్యని అర్జెంటుగా విడిపించు. థ్యాంక్ యూ చెర్రీ, థ్యాంక్ యూ సో మచ్. అన్నయ్య, భూమి విడిపోయింది కదా, తనకు బదులుగా ఎవరూ లేకపోతే అందరికీ డౌట్ వచ్చేస్తుందేమో. అమ్మని, అది కరెక్టే, ఆలోచించలేదు. ఇప్పుడు ఎవరున్నారు? ఏంట్రా నన్ను చూస్తున్నావు? అది కొన్నిసార్లు సాయం చేసిన వాళ్ళే త్యాగం కూడా చేయాల్సి వస్తుంది. ప్లీజ్ బిందు, బిందు ప్లీజ్. బిందు ప్లీజ్ ప్లీజ్, నువ్వు ఇక్కడే ఉండవు. అన్నయ్య, అరే అన్నయ్య, డోర్ తీరా. ఏం కాదు బిందు, ఉండు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. బిందు ప్లీజ్ ప్లీజ్, నువ్వు ఇక్కడే ఉండవు. ప్లీజ్ బిందు ప్లీజ్ ప్లీజ్. అబ్బా, వీడేంటి బుజ్జి బుజ్జి అని చెప్పి నన్ను ఇలా ఇరికించేశాడు. అపూర్వ అత్తిగాని చూస్తే, భగవంతుడా నువ్వే ఎలాగైనా కాపాడాలి. అన్నయ్య అరెస్ట్ అయ్యాడని నువ్వెందుకమ్మా పరిగెత్తుకుంటూ ఆ ఇంటికి వెళ్ళా? వెళ్ళినందుకు నీకు మర్యాద దక్కిందా? లేదే. ఆయన భార్య ఆపితే ఆగిపోయాడు. కొడుక్కంటే ఆయన భార్య మాటే వేదమైపోయింది. ఆయనకి నిజానికి ఆ కుటుంబమే కావాలి, మనం అవసరం లేదు. అదే ఆయన నైజం. వాళ్ల కోసమే కదా మన ముగ్గురిని రోడ్డు మీద నిలబెట్టి వదిలేసి వెళ్ళిపోయాడు. అయినా వస్తాడని నువ్వెలా అనుకున్నావమ్మా? నాకు తెలియక అడుగుతాను, నిజంగా మేము ఆయన పిల్లలమేనా? ఆయనకే పుట్టామా? పూర్ణి! ఆగిపోయావే, కొట్టమ్మా కొట్టు. ఆయన ఏమన్నా అంటే నీ కోపం వచ్చి కొడతావు, తిడతావు. అదే నీ బలహీనత. ఆ బలహీనత వలనే ఆయనకి మన మీద ప్రేమ ఉన్నట్టు నాటకాలు ఆడుతూ ఈ ఇంటికి చాటుమాటుగా వచ్చి పోతున్నాడు. ఈ నిజం ఏదో ఒకరోజు అన్నయ్యకి తెలియకుండా పోదు. అప్పుడు అన్నయ్యకి ఏం సమాధానం చెప్తావో నేను చూస్తాను. ఆ డీటెయిల్స్ అన్ని మీరు ఒకసారి చూసి నాకు సబ్మిట్ చేయండి. నమస్తే కృష్ణప్రసాద్ గారు. ఏంటి సార్, మేము పిలవకుండా పరిగెత్తుకుంటూ వచ్చారు? ఏంటి సంగతి? మా గగన్ ఎందుకు అరెస్ట్ చేశారు? అదేంటి కృష్ణప్రసాద్ గారు, చెప్పిందే చెప్తే అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డ్లా ఉంటుంది. ఏ కేసు మీద మీ చుట్టూ ఇన్నాళ్ళు తిరిగానో మీకు తెలీదా? గగనే మా బావగారి మీద మర్డర్ అటెంప్ట్ చేశాడని మీరే ఆధారంతో నిర్ధారించుకున్నారు? ఏ మీకెందుకు చెప్పాలి? మీరేమైనా కోర్టా లేక నా పై ఆఫీసరా? వెళ్ళండి, వెళ్ళి మీ పని చూసుకోండి. అది కాదు మేడం. చూడండి మిస్టర్ కృష్ణప్రసాద్, బలమైన ఆధారం లేకుండా నేనెవరిని అరెస్ట్ చేయను. అంతకు మించి మీకేం చెప్పనవసరం లేదు. వెళ్ళండి. మేడం,
మీకు విషయం చెప్పాలి. గెస్ట్ హౌస్కి నా 2 కొడుకులు వస్తారని నేను అసలు ఊహించలేదు మేడం. నాకు ఆ విషయం ముందే తెలుసుంటే నేను మా బావగారి మీద మర్డర్ అటెంప్ట్ చేసేవాడినే కాదు. అవును మేడం, మా బావగారిని చంపాలని చూసింది, ఆ మర్డర్ అటెంప్ట్ చేసింది నేనే మేడం. దయచేసి నన్ను అరెస్ట్ చేసి గగన్ వదిలేండి మేడం, ప్లీజ్. మిస్టర్ కృష్ణప్రసాద్ గారు, నిజంగా మీరు చెప్పేది నిజమైతే ఈరోజు కాకపోయినా రేపైనా నిజం తెలుస్తుంది. కానీ నన్ను విడిపించుకోవడం కోసం ఒకవేళ మీరు అబద్ధం చెప్తే అలాంటి త్యాగాలు నాకు అవసరం లేదు.